వదిన కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నామండి. ఎక్కడ కనిపించడం లేదు. ఏమైందో ఎలా ఉందో అర్థం కావడం లేదు. మీకు మహిమాన్వితమైన ఆ మరకతలింగం అవసరం లేదా? కావాలి స్వామి, కానీ అందుకు సావిత్రి కావాలిగా. నేనేం మీకు అబద్ధం చెప్పలేదే. రియల్లీ? మరి ఆ అమ్మాయి పేరు విజయ అంది, మీరు కమల అంటున్నారు. మరి నాకు నిజం కావాలి. ఆ అమ్మాయి ఎవరు? అది అది ఆ అమ్మాయి కావాలా, మీకు ఈ హాస్పిటల్ కావాలా? డిసైడ్ చేసుకోండి. అంటే సార్, ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం వలన తన గురించి చెప్పొద్దు అంది. నేను చెప్పమంటున్నానుగా. ఎవరా అమ్మాయి? ఎక్కడ దొరికింది? ఆ అమ్మాయి వాగులో పడి కొట్టుకుపోతుంటే కొంతమంది అడవుల్లో ఉండే జనం కాపాడి తీసుకొచ్చి మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పేరు? సావిత్రి. అంటే మొహం అంతా కట్లు కట్టుకొని నన్నే మోసం చేయాలని చూసిందా? యూ సావిత్రి! ఏం బాబు మళ్ళీ వచ్చారు? ఎందుకొచ్చుంటాను? మాకెలా తెలుస్తుంది బాబు? ఏంటి, పోలీసుల దగ్గరే నాటకాలా? మేమేం చేశాం సార్? మీరు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాంగా. చెప్పారు. కాకపోతే అన్ని అబద్ధాలే. అవును, ఆ రోజు మీ పేర్లేంటన్నారు? తన పేరు విజయ, నా పేరు సీతమ్మ బాబు. విజయ. పేరు మార్చుకున్నావా సావిత్రి? సావిత్రి ఎవరు బాబు? మా అమ్మాయి పేరు విజయ. షట్ అప్! తమాషాగా ఉందా? పోలీసుల దగ్గర మీ వేషాలు. తను సావిత్రి. ఆ విషయం నాకు తెలుసు. డాక్టర్ దగ్గర ఆ విషయం కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. నీళ్లలో పడిన మనిషి ఏమైందా అని అక్కడ నిద్రాహారాలు మానేసి వెతుకుతుంటే ఇక్కడ హాస్పిటల్లో చేరి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా నాకు అబద్ధాలు చెప్తారా? చెప్పండి. సావిత్రి బ్రతికే ఉన్నా నా దగ్గర దాచిపెడుతున్నారు.
ఇలా చేసి ఎవరిని బాధ పెట్టాలనుకుంటున్నారు? ఏం సాధించాలని? చెప్పు సావిత్రి, ఐ వాంట్ ఆన్సర్స్. చెప్పు, నాకు సమాధానం కావాలి. బ్రతికుండి దాక్కోవలసిన అవసరమేంటి? నువ్వు బ్రతికే ఉండి కనబడకుండా ఈ ప్రపంచానికి ఎందుకు దాక్కోవాలని చూస్తున్నావు? చెప్పు. తప్పుగా అనుకోకండి సార్. నా బాధ అర్థం చేసుకోండి. నీళ్ళల్లో నేనేం జారి పడిపోలేదు. నా భర్తే నేను పడిపోయేలా చేశాడు. వాట్? అవునా? అవును సార్. కళ్ళ ముందే నీళ్ళల్లో మునిగిపోతున్నా కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదు. నన్నెంతో ప్రేమించిన నా భర్త కూడా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో, నన్ను ఎందుకు చంపాలని చూశాడో తెలుసుకోవాలనుకున్నాను సార్. అందుకే నేను బ్రతుకున్న విషయం బయటికి రానివ్వలేదు. నీ భర్త అలా ఎందుకు చేశాడో తెలుసుకోవడానికి నువ్విలా దాక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క కంప్లైంట్ ఇస్తే లోపలేసి 4 తగిలించి నేను నిజం చెప్పిస్తాను కదా. కేసులు పెట్టి కొట్టించడానికి ఆయనంత దుర్మార్గుడు కాదు సార్. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. నన్ను ఎంతో అభిమానంగా చూసుకునేవారు. అవును బాబు, మా సత్య గురించి మాకు బాగా తెలుసు. వాడిది చీమ కూడా హాని చేసే మనస్తత్వం కాదు. చీమకు హాని చేయడు కాని మనుషుల ప్రాణాలు తీస్తాడా? ఆయనలో అంత మార్పు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలనే నా ప్రయత్నం సార్. నేను బ్రతికున్నానని తెలిస్తే నిజం బయటికి రాదు. ఆయన అలా ఎందుకు మారారో తెలుసుకోవాలి. ఎవరు మార్చారో తెలుసుకోవాలి. ఏంటి, మా డ్యూటీ మీరు చేస్తారా? నేరస్తులు తప్పు చేస్తే ఎందుకు చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. భర్త తప్పు చేస్తే ఎందుకు చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్యత భార్యది. ప్లీజ్ సార్, మిమ్మల్ని మోసం చేయటం నా ఉద్దేశం కాదు. నా భర్త తప్పుకి కారణం తెలుసుకొని ఆయన్ని మార్చుకోవడం కోసమే ఇలా చేశాను సార్. మీ ఇష్టానికి మీరు డెసిషన్స్ తీసుకుంటే మేమెందుకు? ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఇది కుటుంబ విషయం. మీ పోలీసులు జోక్యం చేసుకుంటే కేసులవుతాయి తప్ప కాపురాలు నిలబడవు. అవును బాబు, కట్టుకున్న భర్త ఇలా చేశాడని తెలిసినా తన కాపురం నిలబెట్టుకోవాలనే చూస్తుంది మా సావిత్రి. ఈ అవకాశం తనకి ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ఈ విషయం బయటకు తెలిస్తే నా భర్తని మార్చుకునే అవకాశం నాకు దొరకదు. నేను బ్రతుకున్న విషయం దయచేసి బయటకు చెప్పొద్దు సార్. మీ ఉద్యోగం నలుగురికి మంచి చేయడం. ఈ విషయంలో మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. మా సావిత్రి బతుకున్న విషయం బయటికి రానివ్వకండి. అదే మీరు మాకు చేయాల్సిన మంచి. నేను దాక్కుంది నా కాపురాన్ని బాగు చేసుకోవడానికి, నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచటానికి. ప్లీజ్ సార్, ఈ ఒక్క హెల్ప్ చేయండి. నేను బ్రతుకున్న విషయం దయచేసి బయటికి రానివ్వకండి సార్.
మీ పేరేంటన్నారు? విజయ కదా? సారీ ఫర్ ద ట్రబుల్. ఆల్ ది బెస్ట్. పరిస్థితి చూస్తుంటే ఇంకా ఈ కేసుకు సంబంధించి మనకేం లాభం ఉన్నట్టు కనిపించడం లేదు. హే మ్యాన్, ఉందేమో ఆలోచించు. పెద్ద ఫ్యామిలీ, ఇంకా పెద్ద అమౌంట్ వస్తుందేమో చూడు. నో వే. 1 crore ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం మనకి మంచిది కాదు. జాబ్ విషయంలో జాగ్రత్తగా లేకపోయినా నష్టం లేదు. ఇలాంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్లో క్రైమ్లో ఉన్నంత ఇన్కమ్ ఉండదు. సావిత్రి బ్రతికే ఉంది కాబట్టి మర్డర్ చేశావు అని బ్లాక్మెయిల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వేస్ట్. తను చనిపోయి ఉంటే మనకేదన్నా లాభం. బ్రతికే ఉంది కాబట్టి మనకొచ్చే లాభం ఏం లేదు. సో మైండ్లోంచి ఈ కేసు తీసేయాలి. ఫ్యూచర్లో ఏదైనా ఛాన్స్ ఉంటే అప్పుడు చూద్దాం. హాయ్ సావిత్రి. డాక్టర్ గారు, మీరున్నారనే మా నమ్మకం. మా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతావు అనుకుంటే ఇలా చేసేవేంటమ్మా? మా గురించి ఎవరికీ తెలియకూడదని నా పరిస్థితి చెప్పి మాట తీసుకుంటే ఆ ఏసీపీ గారికి అలా చెప్పేశారేంటి డాక్టర్? సారీ అండి, చెప్పకూడదని మాక్సిమం ట్రై చేశాను. ఆ ఏసీపీ నన్ను బెదిరించేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. నిజం చెప్పకపోతే నాకే కాదు, నా హాస్పిటల్ కూడా ప్రాబ్లం వస్తుందన్నారు. హాస్పిటల్ని సీజ్ చేయిస్తానేసరికి అతనికి నిజం చెప్పక తప్పలేదు. ఆ ఏసీపీ మంచివారు కాబట్టి నా పరిస్థితి అర్థం చేసుకున్నారు. అంటే నీ గురించి ఎవరికి చెప్పనన్నారా? మా సావిత్రి కష్టమని చెప్పి బతిమిలాడితే చివరికి సరే అని ఒప్పుకున్నారు. ఐఎమ్ రియలీ వెరీ సారీ సావిత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. హాస్పిటలే మూసేస్తామంటే మీరు మాత్రం ఏం చేస్తారులేమ్మా. అయినా మేం భయపడినట్టు ఏమీ జరగలేదు. ఆ ఏసీపీ గారు మా పరిస్థితి అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక మాకేం భయం లేదు. ఈ ప్రమాదం తప్పిపోయింది. మళ్ళీ ఇలాంటి ప్రమాదం మరొకటి రాకముందే నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయండి డాక్టర్. అవునమ్మా, తన ఉనికి బయటపడి పడకూడని వాళ్ల కంట్లో పడితే తన కష్టం ఎప్పటికీ తీరదు. మారిన రూపంతో అయినా తన కష్టాలు తీర్చుకోవాలి అంటే త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే మార్గం చూడమ్మా. జరిగింది చిన్న సర్జరీ కాదు, అందుకే
కట్లు విప్పడానికి కొంచెం టైం పడుతుంది. త్వరలోనే కట్లు విప్పుతాను. ఆ తర్వాత మీరు కొత్త సావిత్రిని చూడొచ్చు. సావిత్రి కొత్త జీవితాన్ని చూడొచ్చు. రండి, మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. కూర్చోండి. ఎక్కడ మేడం? మీ ఫోన్ కోసం ఎదురు చూసి చూసి లాభం లేదని ఇంటికొచ్చాను. పరిస్థితి తెలుసు కదా, ఈ హడావిడిలో కుదరలేదు. సంతోషంలో ఉన్నప్పటికంటే బాధల్లో ఉన్నప్పుడు మాట్లాడితేనే మనసుకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. వదిన ఏమైందో అన్న బాధలో నాకేమీ అర్థం కాలేదు. ఇంతకీ మీ వదిన విషయం ఏమైంది? ఏమైనా ఆచూకీ తెలిసిందా? ఆ విషయం గురించే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. మా స్వామీజీని కలిసొచ్చాం. ఆయన మా వదిన బతికే ఉందన్నారు. అవునా? మరి చనిపోయిందని అందరూ... లేదు, మా వదిన చనిపోలేదు. స్వామీజీ చెప్పారంటే ఆయన మాటకు తిరుగుండదు. మరి బ్రతికుందంటే ఈ పాటికింటికి రావాలి కదా? ఏదో ముఖ్యమైన కారణం వల్ల రాలేదంట. కానీ తనొస్తుందని చెప్పారు. వదిన బ్రతికే ఉందని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఆనందంగా ఉన్నావు సరే, మనం ఆనందంగా ఉండేదెప్పుడు? మనం ఆనందంగానా అంటే? అబ్బా, ఏం తెలియనట్టు. మీరు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? టీ కోసం ఇంటికి రమ్మన్నాం, నువ్వు టీ ఇచ్చావు. మీ వాళ్ళేమో నిన్నే ఇస్తానన్నట్లు గుర్తు. మరి మాట నిలబెట్టుకుని నాకిస్తాను అన్నా నిన్ను నాకిచ్చేస్తే మనం హాయిగా ఉంటాం కదా. అది జరగాలి అంటే మా వదిన రావాలి. మీ వదిన వచ్చేదెప్పుడు? మన పెళ్లి జరిగేదెప్పుడు? మా వదిన వచ్చాకే మన పెళ్లి. అదేంటి, అప్పటి వరకు ఇలా టీ పేరుతో నీ దగ్గరికి రావాల్సిందేనా? టీ కోసం వచ్చే రోజులు పోయినా నా కోసం అని ధైర్యంగా వచ్చే రోజులు వచ్చాయి కదా. నా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు. ఎరా, ఎప్పుడు నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తిరగడమే గాని ఆ అమ్మాయి నీ దగ్గరికి రాదా అంటున్నారు. రావటానికేముంది, రమ్మంటే వస్తానుగా. అలా షికారుకు రావడం కాదు, నా లైఫ్లోకి రావాలి. మీ లైఫ్లోకి రావాలంటే మా వదిన రావాలి. మా వదిన వచ్చాక మన పెళ్లి తన చేతుల మీదుగానే జరిపిస్తుంది. అంటే మీ వదిన గారు వచ్చే వరకు ఈ ఎదురు చూడ్డం తప్పదన్నమాట. నా వాళ్ళంటూ నాకు ఎదురుపడింది మా అన్నయ్య కన్నా ముందు మా వదిన. అందుకే నా జీవితంలో ఏం జరిగినా మా వదిన చేతుల మీదుగానే జరగాలి. మా వదిన వస్తుంది, మన పెళ్లి చేస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడక తప్పదు. అందరూ అది బతికే ఉంది అంటున్నారు. బతికుంటే ఇన్ని రోజులు కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఇంటికి రావాలి, లేదంటే కనీసం ఫోన్ చేయాలి. అలాంటిదేం జరగలేదంటే బతికే ఉందని నమ్మాలా? లేదు, గురువు గారు కూడా చెప్పారు అంటే అది బతికే ఉంటుంది.
ఇప్పుడు గురువుగారికి దాని చావు కాదు అవసరం, ప్రాణాలతో అది కావాలి. కానీ అది ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? బతికుంటే చాటుగా అది ఎక్కడుంది? ఎందుకు ఇంటికి రాకుండా ఎక్కడ ఉండిపోయింది? అసలు బామ్మ ఎందుకు ఫోన్ చేసింది? ఇన్ని రోజులు ఫోన్ చేయని బామ్మ ఎందుకు చేసినట్టు? పలకరించడానికి చేసిందా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఛ! అది కనిపించకుండా ప్రతిదీ అనుమానించేలా చేస్తుంది. అది ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి. దాన్ని గురువుగారికి అప్పగించి ఆ మరకతలింగం ఆయనకు దక్కేలా చేసి నా గురువు మొహంలో ఆనందం చూడాలి.